తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. బోర్డు తప్పిదం లేకపోయినా భక్తులందరికీ బోర్డు తరపున సారీ చెబుతున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బోర్డు తరపున ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు. ఇక మీదట ప్రతి విషయంలోనూ బోర్డు సభ్యులు భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్లనే జరిగిందన్నారు. ఈ ఘటనపై చింతిస్తున్నామన్నారు. బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరపున క్షమాపణలు చెప్తున్నాం. ఇక్కడ ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా మేము ప్రయాణిస్తాం. జరిగిన దానికి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము. చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము. ఒకటి మాత్రం స్ట్రైట్గా చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన భద్రతలు తీసుకుంటాం. మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అయితే మాత్రం అనుకోవట్లేదు. మేము కూడా పర్యవేక్షణ చేస్తాం. కొంతమంది అధికారులు అత్యుత్సాహం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది. సో దానికి మేమంతా కూడా బోర్డు తరపున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం.